మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. దేనికోసం వెతుకుతున్నారు దేవా? అది ఎక్కడే ఒక మంత్రించిన నిమ్మకాయ పెట్టానురా, అది కనిపించడం లేదు. మంత్రించిన నిమ్మకాయ ఇదేనా దేవా? ఇదేరా. ముట్టుకున్నావా? వాసన చూసావా? తినేద్దామని. బ్రతికిపోయాను. ఆ నిమ్మకాయ తిని ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో. ఒరే పులే దేవా, నేను చేసే పూజలు చాలా డేంజరస్. నేను రావడానికి చాలా లేట్ అవుతుంది. ఒక్కడివే ఉంటావు కదా, జాగ్రత్త. దేవా ఆ, నేను రానా? ఒక్కనే భయం. ఎందుకురా భయం? ఇక్కడ చాలా తోడున్నాయి. ఏమిటి? ఆత్మలు. వీడు జైల్లో క్షుద్ర పూజలు నేర్చుకొని వచ్చినట్టున్నాడు. వీడు చేసే వింత పూజలకి నేనేమైపోతానో ఏంటో. అమ్మా అమ్మో, అయ్యో. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. సింధు, అమ్మా సింధు. ఏంటత్తయ్యా? మీ మామయ్య అన్నట్టే ఆ మధు నాకు ఏవేవో మందులిచ్చి పిచ్చిదాన్ని చేసినట్టు మన ఆరాధ్యని కూడా అలాగే ఏదో ఒకటి చేసుంటుందని నా అనుమానమమ్మా. మనం ఆ రోజు హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఆరాధ్య ఇలా లేదు. ఖచ్చితంగా ఆ మధు ఆరాధ్యకి ఏదో మందు పెట్టిందమ్మా. ఎలాగైనా అదేంటో మనం కనిపెట్టాలమ్మా. ఎలా అత్తయ్యా? ఆ మధుని అడిగితే నేను మందు పెట్టానని చెప్తుందా ఏంటి? పోనీ ఆరాధ్యని మనం అడగలేము. అడిగితే మా అమ్మని అనుమానిస్తారా అని మన మీద ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. అదే నిజమేనమ్మా. ఒక పని చేద్దామమ్మా. ఆ మధుని బెదిరించో భయపెట్టో అడుగుదాం. తేజ కూడా ఇంట్లో లేడమ్మా, వాకింగ్కి వెళ్ళాడు. ఆరాధ్య కూడా ఇంకా నిద్ర లేవలేదు. ఇదే మంచి టైం. రూమ్కి వెళ్ళి దాని సంగతేంటో తేల్చేద్దాం అసలు. కరెక్టే అత్తయ్య. ఆరాధ్యకి అసలు ఏం జరిగిందో అన్నది మనకి తెలిస్తేనే ఆరాధ్య ప్రాబ్లంకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ మధు ఆరాధ్యకి ఏమైనా టాబ్లెట్స్ వాడుతుందేమో. వాటి రియాక్షన్ వల్లే తను అలా ప్రవర్తిస్తుందేమో. అది ఎంతకైనా తెగిస్తుందమ్మా. నా ప్రాణాలే తీయాలని చూసింది. దానికి ఆరాధ్య ఒక లెక్క చెప్పు. పదండత్తయ్య, తన రూమ్లో వెతుకుదాం. చూడు సింధు, చెయ్యాల్సిందంతా చేసి దెయ్యంలో ఎలా నిద్రపోతుంది చూడు. దీన్ని చూస్తేనే చాలు నాకు దాని ప్రాణం తీసేయాలనిపిస్తుంది అసలు. అయ్యో ఆగండి అత్తయ్య.
ముందు మనం వచ్చిన పని చూద్దాం. రూమ్ అంతా వెతకండి. మీకేమైనా అనుమానం కలిగేలాంటి టాబ్లెట్స్ కనిపిస్తే నాకు చెప్పండి. అలాగే. సింధు, ఏమైనా ఉన్నాయా? అనుమానం కలిగేలా ఏం కనిపించలేదమ్మా. అయినా ఈ దొంగ మొహంది మామూలుది కాదసలా. ఆరాధ్యని ఏదో చేసే ఉంటుంది. సింధు, వచ్చి దీన్ని కాళ్ళు పట్టుకో. అత్తయ్య, ఏంటిది? చెప్పవే, నా మనవరాల్ని ఏం చేశావు? తనకి ఏం మందు పెట్టావు చెప్పు. ఏయ్, నిన్నే అడుగుతుంది. నిజం చెప్పకపోతే నా చేతుల్లో అయిపోతావే నువ్వు. ఆరాధ్య, అమ్మా ఆరాధ్య. హే, ఆరాధ్యని పిలుస్తున్నావే? అది వచ్చేలోపే నీ ప్రాణాలు పోతాయి. ఆరాధ్య ఎందుకలా ప్రవర్తిస్తుంది? దానికి ఏమైంది? టాబ్లెట్స్ వేసి నా మతి పోగొట్టినట్టే నా మనవరాలికి కూడా ఏమైనా చేసావు కదా. మందు పెట్టి నీ వైపుకి తిప్పుకున్నావు కదా. నిజం చెప్పవే. చెప్తానత్తయ్య. ముందు ముందు దిండి తీయండత్తయ్య. చెప్పవే. నిజంగా నేను ఆరాధ్య నేను చేయలేదు. తనకి మందు పెట్టలేదు. తనకు ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. అది నాకు ఆ హాస్టల్ ఆయానే చెప్పింది. కావాలంటే ఆయానే అడగండి. అమ్మా, ఆరాధ్య వస్తున్నట్టుందత్తయ్య. మనల్ని చూసిందంటే ఈ మధు మన మీద ఇంకా లేనిపోనివి చెప్పి ఆరాధ్యని మనకి ఇంకా శత్రువులా తయారు చేస్తుంది. త్వరగా వెళ్దాం పదండి. పద. ఏయ్, మా గురించి ఆరాధ్యకి ఏమైనా చెప్పావో నా సంగతి తెలుసుగా. నీ ఊపిరి తీసేస్తానే. అత్తయ్య రండి, వెళ్దాం పదండి. అత్తయ్య రండి.